హాయ్, ఈరోజు సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్. మరి ఆ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటి, మరి గుమగుమల్లో రాజుగా చేయబోయే టేస్టీ వెరైటీ ఏంటి, అండ్ అలాగే మీ చేతి వంటలో ఇంకో 2 వంటలు. మరి ఇవన్నీ చూడాలి అంటే లేట్ చేయకుండా మనం ఫాస్ట్ గా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్. MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మీకు కాస్త రెస్ట్, అంటే జస్ట్ మినిట్ లో మనకి సెలబ్ స్పెషల్ కాబట్టి. అవునండి. కాబట్టి గుమగుమల్లో మంచి గుమగుమలాడే వంట చేసేయండి. ఓకే. సో 2 చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా మందికి ఇష్టం అవి. ఓకే. గోంగూర ఒకటి, అలాగే మునక్కాడ. గోంగూర మునక్కాడ కాంబినేషన్ ఏం చేస్తున్నారు? ఇగురు చేస్తున్నాను. ఓకే. గోంగూర మునక్కాడ ఇగురు. వావ్. సో మరి గోంగూర మునక్కాడ ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర మునక్కాడ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. గోంగూర ఎంత బాగుందో, మునక్కాడలు కూడా బాగున్నాయి. ఎస్. బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే ఎందుకు నోరు ఊరుతుంది. కొన్ని మనకు అలా అనిపిస్తాయి కదా. మామిడికాయ 1, పేరు చెప్పగానే చింతకాయ 1, కొద్దిగా నూనె వేసుకుంటున్నాండి. అది కాక పులుపు అనేసరికి ఇంకొంచెం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి నోట్లో నీళ్ళు అలా. ఎందుకంటే పేరు తలుచుకోగానే ఆ టేస్ట్ మనకి ఇది వచ్చేస్తుంది కదా. ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే. అలాగే పోపు దినుసులు, కొద్దిగా మెంతులు అండి. ఓకే. బేసిక్ గా రెండిటి కాంబినేషన్ అంత ఎక్కువ చేయరు కదా రాజు గారు. లేదండి. మీకు ఎందుకు ఐడియా వచ్చింది మునక్కాడికి ఆ గోంగూర ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుందని? అంటే ఈ పులుపు దానికి యాడ్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేద్దాం అనిపించింది. గోంగూర పులుపు చాలా మందికి గోంగూర ఇష్టం, పచ్చడి కానీ దాంతో ఏ డిష్లు చేసినా. అవును. అలాగే పులుసుల్లో లేదా టొమాటో కాంబినేషన్ లో మనం మునక్కాడ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. రెగ్యులర్ అంటే ఇంకా టొమాటోనే కదా, అంటే టొమాటో ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు. ఓకే. గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాండి. ఓకే. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడలు. సో గోంగూర ఫాస్ట్ గా మగ్గిపోతుంది కాబట్టి తర్వాత కూడా ఉడికించేసి పెట్టుకుంటే మనకి రెసిపీ అంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం అండి, కొంచెం కలర్ కొరకు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆకుకూరల్లో స్పెషల్గా. కొద్దిగా పసుపు. సో ఈ కొంచెం ఈ ఉప్పు కారం ఇవన్నీ కొంచెం ముక్కలు కొంచెం బాగా పడితే మనం గోంగూర అది యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కాసేపు మూత పెట్టి మగ్గించేద్దామా? ఓకే. ఓకే. సో చూస్తుండగానే వంట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఇలా అన్ని రెడీ పెట్టుకుంటే. ఓకే, మరి అయితే మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇక్కడ మునక్కాడ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సాక్స్లు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, వంట సోడా కలుపుకొని కనుక సాక్స్లు ఉతుక్కున్నట్లయితే వాసన రాకుండా ఉంటాయి, అలాగే శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా రాజు గారు. నాకు ఈరోజు కొంచెం ఎక్కువ ఆకలిస్తుంది రోజు దానికంటే. వీటిని చూసాక అదే కదా కొద్దిగా వేస్తూ ఉన్నాం. ఓకే. సో మన గోంగూర డిష్ అంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది, కాకపోతే మగ్గితే ఇంత అవుతుంది కాబట్టి అది మీ భ్రమ. అలా అనిపించినా కూడా కొంచెం దాన్ని సెట్ చేసుకుంటూ క్వాంటిటీకి తగ్గట్టుగా గోంగూర యాడ్ చేసుకుంటేనే మనకి ఆ ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సరిపోతుందా? ఇంకొంచెం పడుతుంది. కొద్దిగా ఇది ఆకంతా కొంచెం మగ్గితే సో అది మిగతా వాటిని తొందరగా ఊకడానికి హెల్ప్ చేస్తుంది.
వేసుకుందామా? కొంచెం కొంచెం అయినా కొద్దిగా. సో సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే. ఎప్పుడు మనము మునక్కాడ అనేసరికి గుజ్జుకూరలో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా చేసుకున్న గోంగూర ఉంది కాబట్టి ఇది కూడా అన్నంలో కలుస్తుంది బాగానే హ్యాపీగా. ఆ ముక్కలు పక్కన నంచి పెట్టేసుకొని మునక్కాడ ముక్కలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఒకసారి బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసిద్దామండి. ఓకే. సో ఈ గోంగూర తాళ్ళకు ఫ్లేవర్స్ కొంచెం మునక్కాడలకు పడితే బాగుంటుంది ఆ పులుపు. సో మ్యాక్సిమంగా మనం ఏంటంటే టొమాటో పులుపు లేదా చింతపండు పులుపు ఇస్తూ ఉంటాం మునక్కాడకి. అవును, మోస్ట్లీ అంతే. అంటే పులుసుల్లో అయితే చింతపండు, కూరల్లో అయితే టొమాటో. సో ఇక్కడ గోంగూర. ఓకే. ఓకే. కొద్దిసేపు ఒక హాఫ్ టు 1 minute సరిపోతుంది. ఆ గోంగూరకి గోంగూర మగ్గి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి మునక్కాడలకు పట్టేస్తే హ్యాపీగా మనకి వేపుడు కాదు ఇగురు రెడీ అయిపోతుంది అనమాట. సో వెయిట్ చేద్దాం. సో మనకి ఆల్మోస్ట్ రెడీ రెసిపీ. ఈ కాంబినేషన్లో నాన్ వెజ్ కూడా బాగుంటుందేమో కదా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి, గోంగూర మునక్కాడ ఇగురు రెడీ. మంచి స్మెల్. సూపర్గా. సో చూసారు కదండి, వేడివేడిగా గోంగూర మునక్కాడ ఇగురు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర మునక్కాడ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మునక్కాడ ఇగురు రెడీ. ఓకే అండి, మరి మునక్కాడ అండ్ గోంగూర కాంబినేషన్ లో ఇగురు చూసేసారు కదా. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు, ఇలా ప్లెయిన్ గా కాకుండా రైస్ తో తింటే చాలా బాగుంటుంది. వీళ్ళకి చెప్పేసిన తర్వాత మనం అదే పని చేద్దాం. చాలా చాలా బాగుంది. గోంగూర మునక్కాడ ఎందుకు బాగోదు? రాజుగారు, గోంగూర తిన్నాను కానీ మునక్కాడ తినకుండా నేను ఉండలేకపోతున్నాను. ఓకే. ఎలా ఉందండి కాంబినేషన్? సూపర్. ఉడికించిన మునక్కాడ కదా, ఆ లోపల గుజ్జుకంతా కూడా గోంగూర ఫ్లేవర్ బాగా పట్టేసి, యూజువల్ గా పులుపు అంటేనే కొంచెం టేస్ట్ అనేది కాస్త మనకి డిఫరెంట్ గా వస్తుంది. అవునండి. ఇంకా మునక్కాడకి తెలిసిందే కదా, మనకి ఏ ఫ్లేవర్ యాడ్ చేసినా కూడా అది టేస్ట్ పెరుగుతుంది. ఆ గుజ్జు అంతా కూడా బాగా లాగేసుకుంటుంది. సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వంట చేసేటప్పుడు చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువగా. ఎందుకంటే ఆఫీసులకని, కాలేజీలకని, స్కూల్కని టైం అయిపోతుందని హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక్కోసారి చేయి కోసుకుపోతూ ఉంటుంది, చేతులు పొరపాటున కాలుతూ ఉంటాయి. వెంటనే బర్నాల కోసమో దేనికోసమో వెతకకుండా వెంటనే ఆ ప్రాంతంలో అలోవెరా అంటే కలబంద గుజ్జును రాసుకున్నట్లయితే ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి గుమగుమల్లో టేస్టీ వంట చూసేసారు కదా. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? పూర్ణిమ. పూర్ణిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి. వావ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? గీత. మన ఇద్దరం సేమ్ పించా ఈ రోజు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం. ఓ, మీరు మా ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? ప్రోగ్రామ్ కోసం అనే వచ్చాం. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మీరు అంత దూరం నుంచి ఇద్దరు వచ్చినందుకు. ఓకే. సో మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా మరి? సో ఏం చేస్తారు వంట పూర్ణిమ గారు? కాజు ఆలు కర్రీ. కాజు ఆలు కర్రీ. ఓకే, గీత గారు మీరు? కర్రీ బనానా. కడి బనానా. ఓ
సో ఇద్దరు కొద్దిగా డిఫరెంట్ రెసిపీస్. కాజు అంటే కొంచెం టేస్టీ కాంబినేషన్ కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? వదిన. మీ ఇద్దరు వదిన మరదళ్ళా? అవును. ఓకే. సో కడీ బనానా కదా. ఓకే ఓకే, మరి కడీ బనానా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడీ బనానా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే మేడం. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి ముందుగా బనానా వేసుకొని బౌల్లో స్మాష్ చేసుకోవాలి. ఉడికించేసిన బనానా. ఉడికించిన బనానా. ఓకే. సో కొంచెం మెత్తగా ఉడికించుకుంటే బెటరా? కుక్కర్లో పెట్టేయాలి, తగినంత వాటర్ వేసుకొని. కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం పసుపు. ఓకే. సో మిగతావన్నీ అందులో వేసి మిక్స్ చేసేసుకోవటమేనా? ఓకే. వేరే స్పూన్ తీసుకో. కొంచెం పసుపు, కొంచెం కారం, ఓకే. తగినంత కారం, తగినంత ఉప్పు. ఓకే. సో కారం కొంచెమే వేసారు, సరిపోతుందా? పచ్చిమిర్చి పేస్ట్ ఉందండి. ఓ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలా? ఓకే ఓకే. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ప్యాన్ వెలిగించి ఆయిల్ వేసుకొని వేయించాలా దాన్ని కొంచెం? ఓ. సో మరి ఉడికించిది అయితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా, కాబట్టి కాస్త ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవును. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ మనం పోపు పెట్టేసుకుని దాంట్లో వేసేసుకోవటమేనా? ఓకే. ఇప్పుడు కడి అన్నారు కదా, ఇందులో మరి శనగపిండి ఏం వేసుకోవట్లేదా? సో ఇది కడి మీరు శనగపిండి లేకుండా ఓన్లీ పెరుగుతో చేసేస్తున్నారు? అవును మేడం. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? ఎండుమిర్చి. సమ్మర్ లో ఇలాంటి వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అవును. కాస్త అంటే పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు ఇలాంటివి. అవును. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. అల్లం పచ్చిమిర్చి. ఓకే. మొత్తం పచ్చిమిర్చి కారం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సినిమా. ఓకే. సో మా ప్రోగ్రామ్ చూస్తుంటారండి డైలీ? చూస్తుంటాం, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాం కదా. అవును. సో చక్కగా కూడా బాగా అనిపిస్తుంది ఇలా మీరు అంతంత దూరాల నుంచి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే. నెక్స్ట్ ఆనియన్ ముక్క, ఉల్లిపాయ. సో మీరు ఏమైనా చేస్తూ ఉంటారా అండి గీత గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? మీ వారేం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి, అక్కడ జంగారెడ్డిగూడెంలోనే. ఓకే. ఏం పేరు ఆయన పేరు? రవికుమార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఒకరు నర్సరీ, ఒకరు ఎల్కేజీ. ఒకళ్ళు నర్సరీ, ఒక బాగా చిన్న పిల్లలు అనమాట. బాగా చిన్న. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చేసారా? అవునండి. పర్లేదు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా వెంటనే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పల్లవి, భూమి. పల్లవి, భూమి. సో ఇద్దరు ఆడపిల్లలు అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం వేద్దాం? ఈ స్మాష్ చేసుకున్న బనానా. సో ఇది కొంచెం ఆయిల్లో వేగితే మనకి బాగుంటుందా టేస్ట్? సో ఇక్కడ చుట్టాలు ఉన్నారా మీకు? ఉన్నారండి. వస్తూ ఉంటారా హైదరాబాద్ ఎప్పుడైనా? అలా ఎప్పుడైనా వస్తుంది, మా ఆడపడుచు ఉంటుంది. ఓకే. సో ఎలా కాలక్షేపం మీకు ఇంట్లో? ఇంట్లో కాలక్షేపం పిల్లలతో సరిపోతుంది. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా ఇద్దరు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వంటలు ప్రయోగాలు చేస్తాం. వంటలు ప్రయోగాలు చేస్తూ ఉంటారా? ఓకే. టీవీలో చూసి చేస్తూ ఉంటారా, మీ సొంత ఆలోచనలతో చేస్తూ ఉంటారా? టీవీలో చూసి చేస్తాం, వాటికి మీ సొంతవి కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటారా? ఓకే. సో పెరుగు మనం ఇందులో వేసి కలుపుకుంటామా, లేకపోతే ముందు ఇదంతా కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం చల్లారించి పెరుగు యాడ్ చేసుకోవచ్చు? ఓకే. సో పెరుగు ఎలా కొంచెం కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుందా, లేకపోతే తీయగానే ఏమైనా కావాలా? ఓకే. మీగడ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. మీగడ పెరుగు.
అంటే మీకు అక్కడ దొరుకుతాయి మీగడ పెరుగులు అవన్నీ, మాకు ఇక్కడ దొరకవు. అవును కదా. సో మనకు దొరికినప్పుడు చక్కగా కొంచెం స్వీట్ కర్డ్తో ఇది చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా, కట్టేనా? అన్నీ వేసేసుకున్నారా? సో పెరుగు మనము ఎట్లా బౌల్లోకి తీసి ఫస్ట్ మిక్స్ చేసుకుందామా, లేకపోతే ఇందులో అయినా వేయచ్చు, బౌల్లోకైనా వేసుకోవచ్చా? ఇందులోకి వేస్తే కొంచెం ఈ హీట్ కి బాగుంటది. ఇప్పుడు పెరుగుకి మళ్ళీ ఉప్పు అదేం యాడ్ చేయరండి? ఏం అవసరం లేదు. అవసరం లేదు. సో దీంట్లో వేసినవి సరిపోతాయి. ఓకే. సో దీన్నే కొద్దిగా మనము పల్చగా చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు కదా, కొంచెం మజ్జిగ, చిక్కటి మజ్జిగ లాగా. అలా కదా, మీగడ పెరుగులాగా ఉంటేనే బాగుంటుంది. అంతేనా? ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ ఇంతే ఉంటుందా, చిక్కదనం? అది కొంచెం పల్చగా చేసుకోవచ్చా? ఇలాగే ఉంటేనా? రెడీ అయిపోయినట్టేనా? ఇలా ఇచ్చేసి కడీ బనానా. ఓకే అండి, మరి కడీ బనానా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడీ బనానా తయారు చేసే విధానం: ఉడికించిన అరటికాయలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, అరటికాయ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కడీ బనానా రెడీ. ఓకే అండి, మరి బనానా కడీ రెడీ. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. ఉడికించేసి కొంచెం మ్యాష్ చేశారు కదా బనానా, పెరుగులు బాగా కలిసిపోయింది, కూడా బాగా వచ్చింది. టేస్టీగా ఉందండి. నైస్. మరి మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడ చూస్ చేశారా? కానీ రెసిపీ అయితే సింపుల్ గా ఉంది, టేస్టీగా ఉంది. ఓకే. సో చూసారు కదండి బనానాతో కడీ, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బట్టల మీద ఇంకు మరకలు అయినట్లయితే ఆ ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం కానీ లేకపోతే టూత్ పేస్ట్ కానీ రాసి ఒక 5 నిమిషాల పాటు అలాగే నానబెట్టి దాని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే ఇంకు మరకలన్నీ కూడా శుభ్రంగా పోతాయి. ఓకే అండి, మరి బనానా కర్రీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పూర్ణిమ గారు రెడీయా? రెడీ. మీరు ఏదో కర్రీ చెప్పారు, ఆలు కాజు కర్రీ. ఓకే మరి కాజు ఆలు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన జీడిపప్పు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పూర్ణిమ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. చేశారు. ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఓకే. కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్. సో ఇంక ఇందులో పోపు ఏం అక్కర్లేదు? ఏమేం సార్, కర్రీ కదా, పోపేస్తే టేస్ట్ ఉంటుంది. గ్రీన్ చిల్లీ. సో బంగాళదుంపలు అవి ముందు ఉడికించేసి పెట్టుకోవాలా మనం? ఇవి కూడా. సో ఇవి కూడా ఉడికించాలా బంగాళదుంపలతో పాటు? బంగాళదుంపలతో పాటు కాదు, సెపరేట్ గా బాయిల్ చేయాలి ఇవి కూడా. ఎందుకు ఉడికించడం? నానబెడితే బాగానే ఉంటాయిగా. యాక్చువల్గా ఇవి ఏంటంటే కూర ఫాస్ట్ గా అయిపోతుంది ఉడికించేస్తే మనకి. ఓహో, అంటే ఇక్కడ ఎక్కువ టైం పట్టకుండా మనకి ఫాస్ట్ గా అయిపోతుంది అన్నమాట. కొంచెం సేపు. ఎంతసేపు ఉడికించారు అవి? ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించాలి. 4 విజిల్స్ రావాలా? ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే దీనిలో కొంచెం పసుపు తగినంత. మరి గ్రేవీ దేంతో చేసుకుంటాం మనం? గ్రేవీకి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, నెక్స్ట్ గసగసాలు అండ్ ఎండు కొబ్బరి కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం. ఓ, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్. ఓకే. దీనిలోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కొంచెం. ఓకే. ఈ కర్రీకి సరిపడా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? ఇది రైస్ లోకి బాగుంటుంది అండ్ చపాతీలో కూడా ఇంకా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే.
నేను కాజు అంటే కాజు పేస్ట్ వేస్తారేమో అనుకున్నాను, లేదు, కానీ మీరు పప్పులు వేస్తున్నారు. పోపు వేస్తేనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో మీరు రాజమండ్రిలో ఉంటారనమాట. మేము కూడా రాజమండ్రి బోల్సార్లు వచ్చాం అవునా ప్రోగ్రామ్కి. ఓకే. అభిరుచి అది వరకు ఆన్ వీల్స్ అని ఉండేది, అప్పుడు వచ్చాం. అంతకుముందు కూడా వచ్చాం. బాగుందా రాజమండ్రి? చాలా బాగుంది. మీరు వెళ్ళినాక అడిగానని చెప్పండి. ఓకే, ఓకేనా? తప్పకుండా. మీరు ఏమైనా చేస్తుంటారా పూర్ణిమ గారు? ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇంట్లో ఏం చేస్తుంటారు? బాబు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటాడు ఎక్కువ, సో ఇంట్లో ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. వంటలు ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటా, చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంట్లో చేస్తుంటారంటే నేను ఇంట్లో ఏమన్నా బిజినెస్ ఏమైనా చేస్తూ ఉంటారు? బిజినెస్ కూడా మా హస్బెండ్ బిజినెస్ హెల్ప్ చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా కొబ్బరి గసగసాల పేస్ట్. పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇందులో ఆ కలర్ ఎందుకు అలా వచ్చింది? అది ఎండు కొబ్బరి మిక్స్ చేసేసరికి పైన పొట్టుతో కలిపి చేస్తాం కడిగి అలా వస్తుంది. ఓహో, మీరు గ్రేవీ అడిగారు కదా, ఇది వేయడం వల్ల గ్రేవీ మనకి చిక్కదనం అదే వస్తుంది. ఓకే, సో ఏం పేరండి మీ వారి పేరు? వారి పేరు సతీష్. సతీష్ ఒక్కడేనా బాబు మీకు? ఒక బాబు. ఎంత వయసు? 2 years. ఏం పేరు పెట్టారు? జియాన్. జియాన్ అంటే ఏమిటి? వెంకటేశ్వర స్వామి పేరు. వెంకటేశ్వర స్వామికి ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయా? జియాన్ యాక్చువల్గా ఇది చాలా పాత పేరు. పాత పేరా? మా మావయ్య సెలెక్ట్ చేశారు ఈ నేమ్. అదేలే, అంటే చాలా ఉంటాయి కదా వాటిల్లో ఎక్కడో ఎత్తికి అలా పట్టుకోవాలన్నమాట. బాలాజీ అని సంథింగ్ నేమ్స్. బాలాజీ ఇవన్నీ పాత పేర్లు. జియాన్ అనేది వెంకటేశ్వర స్వామి పేరైనా కూడా మళ్ళీ ట్రెండీగా ఉంది. అంటే ఇప్పుడు అందరు పేర్లకు పోటీ పడుతున్నారు కదా కొత్త కొత్త పేర్లకి అలా. సో నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆలు జీడిపప్పు కూడా తీసేసుకోవాలి. సేమ్ రెండు ఉడికించాం కదా, సో రెండు కూడా కలిపి వేసేసుకోవచ్చు. ఓకే, రెండు కలిపి కొంచెం కాస్త పేస్ట్ అంతా పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా దీనికి? మొత్తం యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో వాటర్ వేసి మగ్గించేస్తే సరిపోతుంది. సో జీడిపప్పు కొంచెం అలా గుండు అలా తీసుకుంటే బాగుంటది. ఓకే, చాలా మందికి జీడిపప్పు అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటది కదా. అవును. సో కొంచెం ఆ జీడిపప్పు చూసి కూడా మిగతా పక్కనే ఉన్నాయో చూడకుండా కూడా తినేస్తారు. జీడిపప్పు ఉంది కదా అని. సో అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని. ఓకే, సో ఇదేం పౌడర్? జీరా పౌడర్, జీలకర్ర లైట్ గా. గరం మసాలా. ఓకే, కారం సరిపడా. ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్ గా వేసుకుని సరిపోతుంది. దీన్ని కొంచెం ఒకసారి కలిపేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ ఇందాక వేసుకున్నాం కొంచెం, అది సరిపోతుందా? ఒకసారి యాడ్ చేయాలి లాస్ట్ లో, ఒకసారి కొంచెం యాడ్ చేస్తాము. ఓకే, వాటర్ వేసిన తర్వాత అయితే మనకి క్వాంటిటీ తెలుస్తుంది. ఈసారి వాటర్ చూసుకోండి ఎంత కావాలి కొంచెం. ఓకే, ఒకసారి కలుపుకొని సరిపోతే మళ్ళీ ఓకే కొంచెం. ఇది చూస్తుంటే యాక్చువల్ గా బిర్యానీ లాంటి వాటిల్లో కూడా బాగుండేలా అనిపిస్తుంది కూడా. అంటే ఎక్కువ మంది బిర్యానీ అనేసరికి ఆలు కుర్మా అలా చేస్తూ ఉంటారు కదా. అవును, ఇలా కొద్దిగా వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీకి ఇలా కొంచెం సాల్ట్ తక్కువ అయిందేమో అనిపిస్తుంది. లైట్ అనిపించింది మీకు? స్టార్టింగ్ అనిపించిందా? నేను స్టార్టింగ్ అవును, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎక్కువైతే కొంతమంది చెప్తారు, అంటే ఇప్పుడు స్మెల్ బట్టి కూడా తెలుస్తుంది కదా మనకి ఉప్పులు కారాలు సరిపోయినాయా లేదా అని. మీకు కూడా అలా ఏమైనా తెలుసు? అలా ఏం తెలియలేదు కానీ నాకు చూస్తే తెలిసిందా? ఓకే, యాడ్ చేసుకోండి. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనుకుంటున్నాను. స్మెల్ ఏమంటే కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడే కొద్దిగా స్మెల్ చూస్తే తెలుస్తుంది ఆ ఉప్పు కారం తగ్గిందని. కొంతమందికి ఏమో టెక్స్చర్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఎవరి వంట విధానం వాళ్ళది కదా, సో వాళ్ళకి అలా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటో కొంచెం ఆ వాటర్ ఇది అవ్వాలా, దానికి పడితే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామండి. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తే రెడీ. ఓకే, నైస్. మంచి మసాలా ఘాటు బాగా వస్తుంది.
ఓకే, మరి కాజు ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు ఆలు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన జీడిపప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు ఆలు కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా కాజు ఆలు కర్రీ కూడా రెడీగా ఉంది. రాజు గారు, గోల్డెన్ జీడిపప్పులు, ఓకే, చక్కగా బంగాళదుంప మసాలా కూడా మసాలా బాగా వస్తుంది. కొబ్బరి గసగసాలు తీసుకున్నారు కదా. మంచి మసాలా కర్రీ టైప్ లో చాలా బాగుంది. అంటే ఈ కొబ్బరి గసగసాలు మెయిన్ గా ఏంటంటే బంగాళదుంప చాలా కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది కదా. సో అదే ఆ కుర్మా అంటే మనం బిర్యానీలోకి తీసుకునే కాంబినేషన్ లాగా చాలా బాగుంది. అండ్ జీడిపప్పు కూడా బాగా సాఫ్ట్ గా ఉంది, అంటే ఆల్రెడీ ఉడికించారు కదా, వాటికి కూడా ఆ మసాలా గ్రేవీ అంతా బాగా పట్టేసి మంచి టేస్ట్ యాడ్ అయింది బంగాళదుంపకి అండ్ అలాగే జీడిపప్పు కూడా. సూపర్, బాగా చేశారు ఇద్దరు కూడా. రెండు వెరైటీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో రాజు గారు, అలా జరిగిందనమాట ఈరోజు. అంటే ఇద్దరు బాగా చేశారు. ఒకటి ఏంటంటే అరటికాయతో అలా కర్రీ టైప్ లో బాగుంది, ఇక్కడేమో బంగాళదుంపతో మసాలా బాగుంది. కొంచెం టెక్నికల్ పాయింట్లు చెప్తే కర్రీ ఏంటంటే కొంచెం క్రీమీగా వస్తే కొంచెం బాగుంటుంది. కర్డ్ కొంచెం బాగా బీట్ చేసుకుంటే చేస్తే అది కొంచెం బాగుంటుంది. కొంచెం లూజ్గా కావాలి, కొంచెం లైట్గా లూజ్గా ఉంటే బాగుంటుంది. టేస్ట్ వరకు బాగుంది. నేను అందుకే కర్రీ మీరు ఎప్పుడు బీట్ చేస్తారు కదా, అందుకే అడిగా బీట్ చేసుకుంటారంటే అక్కర్లేదు అన్నారు. సో ఆ ప్రాసెస్ అది కొంచెం బీట్ చేయాలంటే మనకు మా ముద్దల్లా కనిపించకూడదు, కొంచెం లైట్ గ్రేవీ లాగా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. సో అదొక్కటి వదిలేస్తే టేస్ట్ చాలా బాగుంది ఈరోజు కర్రీ. సో పూర్ణిమ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో పూర్ణిమ గారు, కంగ్రాచులేషన్స్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. వెల్కమ్. గీత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా, చక్కగా అంత దూరం నుంచి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే ప్రేక్షకులు మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు మనకు ప్రధాన శత్రువులు ఏంటి అంటే దోమలనే చెప్పాలండి. ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చిందంటే అసలు దోమల బెడద చెప్పక్కర్లేదు. దీనివల్ల రకరకాల జ్వరాలు, విష జ్వరాలు, వీటితో అస్సలు ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫస్ట్ దోమల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి, ఇంకా ఇంటి దగ్గర ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటివన్నీ పాటిస్తూ ప్రతిరోజు సాయంత్రం సాంబ్రాణి పొగ కనుక వేసినట్లయితే చాలా వరకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఇల్లు కూడా బాగా ఆహ్లాదంగా సువాసనతో ఉంటుంది. మరి వాళ్ళ సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో నటి లలిత చేయబోయే వంట ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ లల్లిని. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సజ్జ లడ్డు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సజ్జ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేశారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కానీ డైటింగ్ చేసేవాళ్ళు కొంచెం దూరం పెడతారనుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాంటి వాళ్ళు కూడా ఈ హెల్దీ లడ్డు తినొచ్చండి. సజ్జ లడ్డు ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకుందాము. తర్వాత జీడిపప్పు వేసుకున్నాము. స్మెల్ చాలా బాగా వస్తుందండి. జీడిపప్పు కదా, ఇలా జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఇవన్నీ లడ్డూలో చాలా బాగుంటాయి.
ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టిన సజ్జ పిండిని ఇందులో వేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. మంచి సువాసన వస్తుంది. డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డు కళ్ళు మూసుకొని తినేయచ్చు. చాలా హెల్దీ ఇది. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. నాకు చిన్న పాప అండి, 1 year. ఇప్పుడిప్పుడే తినడం స్టార్ట్ చేసింది. నాకు ఇంకా ఇప్పుడు తన మీద కేరింగ్ ఇంకా ఎక్కువ. ఇలా మంచి మంచి వెరైటీస్ చేస్తూ తను తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. తన కోసం ఇలా చాలా వెరైటీస్. జస్ట్ ఎ మినిట్ ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది మదర్స్కి. ఫస్ట్ నాలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. చాలా త్వరగా అయిపోతాయి కదా రెసిపీ చేయడము, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాము. నిజంగా ఈ ప్రోగ్రామ్ మాలాంటి వాళ్ళ కోసమే పెట్టారేమో, మదర్స్కి. చాలా త్వరగా అయిపోతుంది కదా. బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి, ఈ తరిగిన బెల్లం తురుము ఇందులో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో వేడి ఉంది కదా, దానికే ఈ బెల్లం కరిగిపోతుంది. ఇందులో కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులో పాలు వేసి లడ్డూగా చేయడమే. పాలు ఒకేసారి ఎక్కువ వేసేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూగా చుట్టుకోవచ్చు. ఇలా మనం సున్నుండి కూడా తయారు చేస్తాము. చాలా సింపుల్ కదండి. బయటికి వెళ్ళి కొనే అవసరం కూడా లేదు, ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఈ సజ్జపిండి, ఈ జొన్నపిండి ఇలాంటివన్నీ మనకు స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. పిండి కూడా చేసి మనకు హోల్ గ్రైన్స్ దొరుకుతున్నాయి, పిండి కూడా దొరుకుతుంది. డైరెక్ట్గా తెచ్చేసి చేసేసుకోవడమే. 5 నిమిషాల్లో మీ ఇంట్లో లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇలా పాలు యాడ్ చేసుకుంటూ లడ్డు తయారు చేసుకోవచ్చు. డైటింగ్ చేసే వాళ్ళకని, డయాబెటిక్స్ వాళ్ళ కోసమని చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ మనకు స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. వాటికన్నా ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి కూడా. టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం ఇంట్లో చేసుకుంటే, ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే కాస్ట్ కూడా మనకి చాలా కలిసి వస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా తినొచ్చు. లేదంటే హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళకే ఉంచుదాము, వాళ్ళనే తినిద్దాము అనుకుంటారు. కానీ హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా అందరూ కేర్ తీసుకుంటేనే మంచిది కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ముందు నుంచే ఇలా హెల్త్ గురించి ఆలోచించుకోవాలి. అది వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోవడం కన్నా ముందుగానే కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మాటల్లోనే లడ్డూలు తయారైపోయాయి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే తయారీ విధానం ఇంకోసారి. సజ్జ లడ్డు తయారు చేసే విధానం. ముందుగా సజ్జలు మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు, సజ్జ పిండి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, సజ్జ లడ్డు రెడీ. చూశారు కదండి, చూస్తూ ఉండగానే టేస్టీ హెల్దీ లడ్డు, సజ్జ లడ్డు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా?
చాలా బాగుందండి. మీ పిల్లల కోసం తప్పకుండా తయారు చేయండి. పిల్లల కోసమే కాదు, ఇంట్లో అందరు తినొచ్చు. ఇందులో నెయ్యి, బెల్లం, యాలకుల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ సజ్జ లడ్డు 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చక్కగా 10 రోజులు 10 నిమిషాలు కష్టపడితే చాలు, 10 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు జస్ట్ మినిట్ రెసిపీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్. లలిత మంచి రెసిపీ చేసింది కదండి, సజ్జ లడ్డూలు. మరి రాజుగారు కూడా రెడీగా ఉన్నారు కార్వింగ్ చేసి చూపించడానికి. చూసి నేర్చేసుకుందాం. రాజుగారు ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? చాలా మందికి ఇష్టం ఉంటారు. ఓ వావ్. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా అసలు చేయలేదు. బేస్ అండి. ఓకే, సో పెటల్స్ కొరకు ప్లేస్మెంట్ రెడీ చేస్తున్నాను. కొంచెం థిక్గానే తీస్తామండి. ఓకే ఓకే, సో ఇక్కడ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం. హాఫ్ సర్కిల్, నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తూ దీని కింద నుంచి మళ్ళీ ఇలా పీల్ చేసేసి ఒక లేయర్ తీసేసామండి. సో దట్ మనకు కొంచెం పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో సైజ్ అనేది ఏంటంటే మనకు ఫస్ట్ 2 రోస్ ఏంటంటే సేమ్ సైజ్ వస్తాయండి పెటల్స్. ఆ తర్వాత నుంచి తగ్గుతాయా? నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్ట్రేట్గా వస్తుంది ఓకే, థర్డ్ రో. ఆ తర్వాత నుంచి సైజ్ అనేది తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం స్లాంట్గా ఇచ్చాను. ఇది కొంచెం థర్డ్ ఏంటంటే కొంచెం స్ట్రేట్గా ఇస్తాను. సో ఇలా పైకి నిలబడినట్టుగా ఉంటుందండి. ఓకే, సో ఇది మనం కొంచెం క్యారెట్లో చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ చూస్ చేసి తీసుకోవాలి. అలాగే రాడిష్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. మనకు సీజనల్గా వింటర్లో ఏంటంటే నూల్కోల్ అనే ఒక వెజిటబుల్ కూడా వస్తుంది, లేదా రెడ్ రాడిష్లో అయినా కానీ. సో ఎనీ రూట్ వెజిటబుల్స్ మనం చేసుకోవచ్చు అండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో మనకు రోజ్ ఫ్లవర్స్ రెడీ అవుతాయి. సో అది ఫ్లవర్ బాస్కెట్లో చేసుకోవచ్చు, లేకపోతే ప్లేట్ గార్నిష్ కానీ. ఈ బీట్రూట్ అనేది ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది కదా, బీట్రూట్, క్యారెట్, ఇంకా రాడిష్. ఎస్, వీటికి సీజన్తో సంబంధం లేదు. సో అవి వచ్చినప్పుడు అన్ని కలిపి చేసుకుంటే బాగుంటుందండి. సో ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం పీస్ తీస్తాం. అది వరకు ఏంటంటే మొత్తం ఒక రౌండ్ అలా తీసేసాను. ఓకే. సో ఇక్కడ పెటల్ సైజ్ మనకు కొంచెం చిన్నగా అవుతూ ఉంటే ఏంటంటే చిన్న ముక్కలుగా తీసేసానండి. అంటే ఆ రౌండ్లో మనకి నైఫ్ ఈజీగా మూవ్ కాదు. ఓకే. కాబట్టి చిన్న ముక్కలు తీసేస్తే మనకి పెటల్స్ డ్యామేజ్ కాకుండా నీట్గా వస్తాయి. ఓకే. సో ఒక్కొక్క పెటల్ కొంచెం అలా సైజ్ తగ్గుతూ వెళ్తూ ఉంటుందండి. సో ఇవి అంటే 3వ రో వదిలేసి మిగతా అన్ని కూడా కొంచెం స్లాంట్ కానీ మనకు పెటల్స్ వస్తాయి. ఓకే. సో అలా స్ట్రైట్గా తీసుకుంటూ వెళ్తే ఏంటంటే కొంచెం రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అలా స్ట్రైట్గా వస్తుంది పొడవుగా. అలా కాకుండా కొంచెం ఫ్లాట్గా వస్తే మనకు లుక్ బాగుంటుంది. సో ఎండింగ్లో మనం ఎంత చిన్నగా పెటల్స్ తీసుకుంటూ పోతే లుక్ అంత బాగుంటుంది. అంటే ఫైనల్గా మనకు ఫ్లవర్ ఏంటంటే కొంచెం అలా ముడుచుకున్నట్టుగా ఇంకా కొన్ని పెటల్స్ ఇంకా ఓపెన్ చేయడానికి వస్తుంది కాబట్టి మీకు బాగానే వస్తుంది. మా లాంటి వాళ్ళకి అనుకోండి ఆ మధ్యలోకి వెళ్ళేసరికి అయిపోతుంది దాని పని. ఓకే, సో ఫుల్గా మనం ఇలా చేసిన తర్వాత ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసేస్తే ఎక్కడన్నా చిన్న ముక్కలు అలా మిగిలిపోయి ఉంటే వెళ్ళిపోతాయి. సో అప్పుడు టోటల్గా మనకు నీట్గా కనిపిస్తుంది. ఓకే, రోజ్ ఫ్లవర్ రెడీ. సో ఫ్లవర్ రెడీ అయిపోయింది అండ్ రెసిపీ కూడా చూసేసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, చిట్కా కూడా చూసేద్దాం. అసలు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో కప్పు చాయ్ పడందే బండి ముందకు నడవదు చాలా మందికి. ఎందుకంటే టీ తాగితేనే చాలామంది ఆహ్లాదంగా ఉంటుందని, కాస్త ఫ్రెష్గా మూడ్ ఉంటుందని, తలనొప్పి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. కొన్ని రకాలుగా టీ రోజుకొక కప్పు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇంతవరకు బాగానే ఉంది. మరి టీ పెట్టుకుని తాగేసిన తర్వాత ఆ డికాషన్, ఆ పిప్పిని ఏం చేస్తాం, అలా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వాటిని గాజు వస్తువులు కానీ, డెకరేటివ్ పీసెస్ కానీ, వీటిని క్లీన్ చేయడానికి కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ గాజు వస్తువులు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, కొత్తవిలాగా తలతల్లాడుతూ ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర ములక్కాడ ఇగురులోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. వెరీ నైస్. చాలా లో క్యాలరీ. గోంగూరలో కూడా లో క్యాలరీస్ ఉంటాయి, ములక్కాడలో కూడా 30-40 కంటే మించవు. రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఆరోగ్యానికి అవసరమైన విషయం. ఇప్పుడు ములక్కాడ ఔషధ గుణాలు కూడి ఉంటాయండి. అలాగే గోంగూర కూడా పీచు పదార్థం అనేది ఔషధం అనే చెప్పాలి. ఇప్పట్లో మనకు దొరికే ఫాస్ట్ ఫుడ్ దేంట్లో కూడాను మనకి పీచు పదార్థం అనేది శూన్యం. సో చక్కగా ఇలా న్యాచురల్గా వెజిటబుల్స్లో తర్వాత పళ్ళల్లోనే మనకు ఈ పీచు పదార్థం అనేది చక్కగా ఉంటుంది. సో క్యాలరీస్ లో క్యాలరీస్ ఉన్నాయి, తర్వాత ఔషధ గుణాలు ఉన్నాయి. ములక్కాడలో ముఖ్యమైనవి రక్తహీనతకి దూరంగా పెడుతుంది. ఆయాసం, అలసట అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. త్వరగా మనం అలసిపోవడం ఇవన్నీ కూడా రక్తహీనతకి సూచనలు. ఇలాంటి ఇగురులు కర్రీలు మన డైట్లో ఉండాలి. సూపర్. కడీ బనానా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండి అండ్ వెరీ న్యూట్రిషియస్. పెరుగు, అరటికాయ, అల్లము అండ్ పచ్చిమిర్చి, సింపుల్ అండ్ సూపర్బ్. బనానా అంటే రా బనానా, అరటికాయ మళ్ళీ మనకు రక్తహీనతకి బాగా యూస్ఫుల్. రక్తహీనత అసలు లైట్గా తీసుకోవాల్సిన సమస్య కాదు. చాలామంది చాలా క్యాజువల్గా చెప్తారు, మాకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి, 12 to 13 ఉండాలి, మాకేమో 9, 10 అలా అంతే ఉందండి అంటే అది అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదండి. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం రావడం గుండె జబ్బుకి ఒకటే కాదు సూచన, రక్తహీనతకు కూడా సూచన. సో మనం పుష్టిగా పౌష్టికాహారాలు ఉన్నాయి అంటే ఈ విటమిన్ లోపాలు, ఐరన్ లోపాలు కూడా లేకుండా ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనకు పెరుగు తెలిసిందే కదా, ఇప్పట్లో అసలు ఒక ఇంటర్నేషనల్ డెలికసీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగర్ట్ అని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. మంచి డైట్ అండి, మంచి ఒక రెసిపీ. ఇది కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత కాజు ఆలు కర్రీ గురించి మనం ఇంత చక్కగా అంటే కొంచెం మనకు ఆ ఫ్యాటీ ఎలిమెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి ముందుగానే, కాజు కానివ్వండి, కొబ్బరి కానివ్వండి. ఇప్పుడు కాజులో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది. సో ఇలా రెండు రకాలు ఉన్నప్పటికీ ఏంటంటే క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోతాయండి. సో అదంత మంచిది కాదు. బంగాళదుంపలు మంచివే, దానితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యాట్ ఐటమ్స్ ఉన్న కాంబినేషన్ మనం చూస్ చేసుకోకూడదండి, అది మనకు మంచిది కాదు. సో ఇది హై క్యాలరీ. ఇప్పుడు ముందు చూసిన కడీ బనానా లేకపోతే గోంగూర ములక్కాడ ఇగురు అవి ఓన్లీ 100 క్యాలరీస్ ఇస్తే మనకు ఈ కాజు ఆలు కర్రీ 250 క్యాలరీస్ దాకిస్తుందండి. సో అక్కడే మనకు ఈజీగా 150 క్యాలరీలు జమ అయిపోతున్నాయి. సో జాగ్రత్త. సజ్జ లడ్డు అసలు అమేజింగ్ అండి. నెక్స్ట్ అమేజింగ్, మనం పిల్లలకు తినబెట్టాల్సింది ఇలాంటివే. సో చిరుధాన్యాలు వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళని పల్లెల్లోకి తీసుకెళ్ళి చూపించాలి ఆ ఛాన్స్ ఉంటే గనక. అలాంటిది సజ్జలు ఒకటి. ఏ డోనట్ కూడా ముట్టరండి మనం సజ్జ లడ్డు కానీ చిన్నప్పటి నుంచి పరిచయం చేస్తే. సజ్జలు, బెల్లము, కాస్త కాజు, నెయ్యి, ఇంతకు మించిన పౌష్టికాహారం అనేది పిల్లలకు మనం ఇవ్వలేం. సో డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. బెల్లము, నెయ్యి ఉంది, హై క్యాలరీయే, కానీ అది ఎంత మంచిదో తెలుసా వాళ్ళకి. ఆ అయన్లో ఉన్న విటమిన్ ఏ, తర్వాత ఫ్యాట్, అవంతా కూడా వాళ్ళ పెరుగుదలకి, మెదడు పెరగడానికి బాగా యూజ్ అవుతుందండి. సో సజ్జ లడ్డు కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక్క కాజు ఆలు కర్రీ తప్పితే మిగిలిన కర్రీస్ అన్నీ కూడా లో క్యాలరీ అండి. చక్కగా మీరు అవి డైలీ కూడా ఫాలో అవ్వచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. స్పైసీ కూరలు వండుకుంటూ ఉంటే కొన్నిసార్లు మసాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలా, మసాలా ఎక్కువైపోయింది తీస్తే టేస్ట్ పోతుంది, మరి ఏం చేయాలా అని అనుకోకుండా టమాటాలు ఒక 2-3 కట్ చేసి అందులో వేసేసినట్లయితే ఈ మసాలా అంతా కూడా టమాటాలు పీల్చేసుకుంటాయి, కూర టేస్టీగా ఉంటుంది, మసాలా ఎక్కువైన ఫీలింగ్ కూడా రాకుండా ఉంటుంది. రాజు గారు, ఈరోజు మునక్కాడ గోంగూర కాంబినేషన్ ఎగురు సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీ చేతి వంటలో కూడా పార్టిసిపెంట్స్ మంచి వెరైటీస్ చేశారు. అవునండి. అండ్ సెలబ్ స్పెషల్ లో లలిత కూడా చేసిన వెరైటీ చాలా బాగుంది. అవును, డిఫరెంట్ రెసిపీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ వాటి వంటలన్నీ కూడా అవును అన్ని మళ్ళీ టేస్టీ వెరైటీస్. Yes. సూపర్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.